హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మనము కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వెళ్తున్నాము. సో కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దామని చాలాసార్లు అనుకున్నాము, పోస్ట్పోన్ అవుతూ ఇప్పటికి పాసిబుల్ ఉంది అన్నట్టు. సో కాళేశ్వరం టెంపుల్ అయితే ఎప్పుడు వెళ్తానే ఉంటాము. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది. చాలాసార్లు వెళ్ళాము, గోదావరికి వెళ్ళాము, తర్వాత అక్కడ పూజలు బాగానే చాలాసార్లు వెళ్ళాము అన్నట్టు. కానీ ప్రాజెక్టుకి వెళ్ళడం ఎప్పుడు కుదరలేదు. సో ఈసారి అయితే ప్రాజెక్టుకి ప్లాన్ చేసాము. సో మనకి 4 బ్యారేజెస్ ఉంటాయి అక్కడ. ఆ బ్యారేజెస్ ఎన్ని పాసిబుల్ అన్నీ చూసేసి వద్దాము. సో మేమైతే ఇక్కడ నుండి భూపాలపల్లి నుండి వెళ్తున్నాము. భూపాలపల్లిలో మా బావగారు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళామన్నట్టు. భూపాలపల్లి నుండి మనకు 53 to 54 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో చాలా బాగుంటుంది రోడ్డు. చూస్తున్నారు కదా, ఎంత కొత్త రోడ్డు, చాలా బాగుంటుంది. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదా, సో మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. అటు ఇటు ఫుల్గా చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. సో చాలా గ్రీనిష్గా, రోడ్డు కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో టర్నింగ్స్ అయితే చాలా వస్తాయి, కానీ రోడ్డు మాత్రం సూపర్గా ఉంటుంది. సో మనకి భూపాలపల్లి నుండి వస్తుంటే మహదేవ్పుర వస్తుంది. మహదేవ్పురాకి మనము మహదేవ్పుర మండలం అన్నట్టు. ఆ మండలానికి దగ్గరలో ఒక అరగంట ముందు అన్నట్టు, మనం మహదేవ్పుర వెళ్ళక ముందు ఒక అరగంట ముందు మనము రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ లోపల నుండి 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు మేడిగడ్డ బ్యారేజ్ వస్తుంది అన్నట్టు. సో మేడిగడ్డ బ్యారేజ్ వెళ్ళకుండా మేము స్ట్రైట్గా అన్నారం బ్యారేజ్కి వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసాము. ఎక్కడికంటే అన్నారం బ్యారేజ్ కాలువ దగ్గరకు అన్నట్టు. అంటే మనకి ఇది మీకు చూపిస్తాను. మనం దిగి ఇక్కడ వాటర్ చూద్దాం ఫస్ట్. మనకి ఇది భూపాలపల్లి నుండి మనకి 1.5 అవర్ పడుతుంది అంతే. 53 to 54 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ పడుతుంది. చాలా బాగుంటుంది రోడ్డు కూడా. సో ఇక్కడైతే దిగేద్దాం, ఇప్పుడు దిగి చూద్దాం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో మొత్తం 4 బ్యారేజెస్ ఉంటాయన్నట్టు. సో కాళేశ్వరం నుండి వచ్చే వాటరు ఎల్లంపల్లికి పంపిస్తారన్నట్టు. సో కాళేశ్వరం నుండి ఎల్లంపల్లికి వాటర్ వెళ్తాయి. సో ఇక్కడ మనకి 4 బ్యారేజెస్ ఉంటాయన్నట్టు. 4 బ్యారేజెస్, ఈ ప్రాజెక్ట్లో 4 బ్యారేజెస్ ఉంటాయి. సో మొత్తం బ్యారేజెస్ 4 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మేడిగడ్డ బ్యారేజ్, దీన్నే మనము లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటాం అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి అన్నారం బ్యారేజ్ని సరస్వతి బ్యారేజ్ అని అంటారు. సుందిల్ల బ్యారేజ్ని పార్వతి బ్యారేజ్ అని అంటారు. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అలా 3 పేర్లు పెట్టారన్నట్టు. సో 4వ వచ్చేసి ఎల్లంపల్లి బ్యారేజ్. సో ఇప్పుడు మనం నిలబడింది ఏంటంటే, ఇది మనకు మేడిగడ్డ నుండి వచ్చే వాటరు ఇవి మన అన్నారం వరకు వెళ్తాయి అన్నట్టు ఈ వాటరు. సో అక్కడ స్టోర్ అవుతాయి. సో ఇది నిలబడి మేము చూస్తున్నాం. ఇక్కడ చూసారు కదా, వాటరు అలా వెళ్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇది హైట్లో ఉంటుంది కాబట్టి మనము ముందుకు వెళ్ళేసరికి, అంటే మనం ఇప్పుడు మేడిగడ్డ నుండి అన్నారము హైట్లో ఉంటుంది. సో ఈ వాటర్ అన్నీ అలా స్టోర్ అవుతూ వెళ్తూ ఉంటాయి అన్నట్టు. కాళేశ్వరం వెళ్తుంటే మధ్యలో ఇలా ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చి కింద వాటర్ పోతూ ఉన్నాయి అన్నట్టు. అయితే కొన్ని ఉన్నాయి వాటరు, బాగుంది. అన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చాలా ఇసుక ఉంది. సరే కొద్దిసేపు ఆడుకొని వెళ్దాం అన్నట్టు ఇలా కిందకు వచ్చాము. అక్కడక్కడ గుంతల్లాగా వాటర్ ఉన్నాయి, బాగా ఏమి లేవు. సో చిన్నగా ఫ్లో పోతుంది అన్నట్టు. సో సౌండ్ చూసేసరికి సరే దిగుదాం, వెళ్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చాము. బాగుంది, ఇంకా ముందుకు చూద్దాం. అలా ఇక్కడ చిన్న చిన్న చేపలు ఇలా ఎగురుతూ ఉన్నాయి. చిన్న బ్రిడ్జ్, మొన్నటి వర్షాలకి బాగా నిండిపోయి ఉండొచ్చు. చాలా హైట్ లేదు, బ్రిడ్జ్ చిన్నగానే ఉంది. ఇక్కడ చూడండి, చిన్నగా ఫ్లో పోతుంది చూడండి. పైనుండి వెళ్తుంటే వాటర్ సౌండ్ బాగా వచ్చింది, అందుకే ఇంకా సరే దిగుదాము, ఇక్కడ బాగుంది చూడడానికి కూడా అన్నట్టు ఇలా వచ్చాము. ఎక్కడైనా వాటర్ కనబడితే చాలా ఆనందంగా ఉంటుంది కదా, కొద్దిసేపు అక్కడ ఆడుకొని సేదతీరు వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది. అందులో వాటర్ ఫాల్స్ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. కానీ అంత పెద్ద వాటర్ ఫాల్ ఏం కాదు, చిన్నగా పోతుంది అంతే, కానీ చూడ్డానికి బాగుంది.
కాళేశ్వరం వెళ్తూ ఉంటే మనము ఈ వే ఉంటుంది, మహాదేవ్పూర్ తర్వాత ఇది వస్తుంది అన్నట్టు చిన్న బ్రిడ్జి, దాని కింద ఇలా వాటర్ పోతూ ఉంటాయి. కానీ చాలా బాగుంది. అయితే వాటర్ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ. అయితే మేబీ ఉండొచ్చు, మేము ఫస్ట్ టైమే కదా వెళ్ళడము, ఉండొచ్చు ఎప్పుడు. కానీ మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. కానీ చాలా బాగుంది ప్లేస్. అయితే ఈ ప్లేస్ చూడగానే మీకు కూడా అనిపిస్తుంది, నాకే కాదు మీకు కూడా అనిపిస్తుంది. అయితే ఏంటంటే మనకు బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొని ఆ వాటర్లో దూకుతాడు చూడండి, రాళ్ళల్లో నుండి స్నానం చేయించడానికి, అంటే తలతానాలు చేయించడానికని వాటర్ ఫాల్ కింద పెడతారు కదా శివలింగాన్ని. ఆ ప్లేస్ చూసినట్టు అనిపించింది అన్నట్టు నాకు. అంటే అది చూడగానే ఈ ప్లేస్ చూడగానే నాకు అది ఆ సీన్ గుర్తుకొచ్చింది అన్నట్టు. అంత బాగుంటుంది, మీకు కూడా చూడడానికి అనిపిస్తుండొచ్చు. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక లుక్ వేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. అయితే మార్నింగ్ టైం వచ్చాము మేము. మార్నింగ్ టైం ఎండలేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది. ఈవినింగ్ టైం కూడా బాగుంటుంది. సో ఎండలో అంటే మనము నిలబడలేం కదా ఎక్కువ సేపు. సో సాయంత్రం కానీ మార్నింగ్ టైంలో కానీ అలా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, బాగుంటుంది ప్లేస్. అంటే ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు. ఇప్పుడు మనము కన్నేపల్లిలో ఉన్న లక్ష్మీ పంప్ హౌస్కి వచ్చాము. ఇదే మేడిగడ్డ పంప్ హౌస్. అయితే మనం మేడిగడ్డ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చామన్నట్టు. అన్నారం బ్యారేజ్ నుండి ఇటు వచ్చేసాము. ఇది దాని చుట్టూ ఇప్పుడు బ్లూ కలర్లో మీకు కనబడింది కదా, అది పంప్ హౌస్. దాని చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదంతా చాలా ప్లేస్ ఉంటుంది, చాలా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అక్కడ చూడండి, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం దీని దగ్గరికి వెళ్దాము. ఇక్కడ వాటర్ స్టోర్ అవుతాయి అన్నట్టు. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా పంప్ హౌస్. ఇందులో వాటర్ ఉన్నాయి చూడండి, ఈ వాటర్ ఇక్కడ స్టోర్ అవుతాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. లోపలికి ఎలో చేయడం లేదు, కానీ అడిగాము పర్మిషను. ఇక్కడికి రావడానికి చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఎలో చేయడం లేదు లోపలికి. మనం అన్నారం బ్యారేజ్ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చామన్నట్టు. లోపలికి కూడా ఎలో చేయమన్నారు, కానీ కొద్దిగా వీడియో తీసుకుంటాము అని చెప్తే సరే ఇక్కడి వరకు రండి అని ఎలో చేశారు. సో ఇక్కడి వరకు వెళ్తున్నాం ఇప్పుడు. లోపలికి పంపిస్తే అన్నీ మనం పంప్ హౌస్లన్నీ చూడొచ్చు. అయితే ఇక్కడ లోపల మనకి 11 పంప్ హౌజులు ఉంటాయి అన్నట్టు. 24 గంటలు ఈ 11 పంపులు నడిస్తే 2 TMCల వాటర్ వెళ్తాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ బ్లూ కలర్లో కనబడుతుంది కదా, ఇదంతా మోటార్ అన్నట్టు. ఆ మోటరే ఎక్స్ట్రా అక్కడ పక్కన పెట్టిందో అనుకుంటాను అది. అయితే ఫిక్స్ చేసినవి మనకు ముందు కనబడుతుంది చూడండి మీకు, అక్కడ డౌన్లో ఉంటాయి. సో అక్కడ వరకు అయితే ఎలో చేయలేదు మాకు, ఇక్కడ నుండే చూడమని చెప్పారు. సో ఇక్కడ మనకు బ్లూ కలర్లో రౌండ్గా కనబడుతుంది, అది మాత్రం పంపు. ఆ పంప్సే అక్కడ డౌన్లో పెడతారన్నట్టు. అవి 11 ఉంటాయి, 11 పంప్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకు బయట కనబడేవన్నీ పవర్ స్టేషన్స్ అన్నట్టు. ఈ పవర్ స్టేషన్స్ కోట్లల్లో బిల్లు వస్తుంది. ఇప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి కదా మోటార్స్. సో అవి కూడా చాలా హెవీ మోటార్స్ కదా. అండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు బ్యారేజ్ చూసాం కదా, పంప్ హౌస్ చూసాం కదా, అక్కడ వాటర్ స్టోర్ అయ్యాయి కదా, అవన్నీ పంపులతో లాగిన వాటర్ అన్నీ అండర్ గ్రౌండ్లో పైప్స్ ఉంటాయి అన్నట్టు. వాటి ద్వారా పంపిస్తుంటారు ముందుకి. ఇవన్నీ మళ్ళీ ఈ పంపులతో లాగిన వాటర్ అన్నీ ఇవి అన్నారం బ్యారేజ్కి వెళ్తాయి. అన్నారం బ్యారేజ్ నుండి మళ్ళీ ఎల్లంపల్లి వెళ్తాయి. అక్కడ నుండి మనం కన్నేపల్లి పంప్ హౌస్ నుండి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇది మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. వీఆర్ ఎంటరింగ్ టు మహారాష్ట్ర. సో ఇక్కడ బోర్డు కనబడుతుంది చూడండి. ఇక్కడ నుండి మన తెలంగాణ అయిపోయింది, ఇక్కడ నుండి మనము మహారాష్ట్రకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ ముందుకు వెళ్తే మనకి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైనుండి మనం ఈ బ్రిడ్జ్ పైనుండి చూస్తే త్రివేణి సంగమం కనబడుతుంది. ఇప్పుడు మీకు శాండ్ లాగా కనబడుతుంది కదా అక్కడ, ఆ కనబడేదంతా
త్రివేణి సంగమం 3 నదులు కలుస్తాయి అన్నట్టు అక్కడ. మనము కాళేశ్వరము గోదావరికి అంటే కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో మనం స్నానం చేయడానికి వెళ్తాం కదా, అక్కడ నుండి చాలా బాగా కనబడుతున్నాయి నదులు. అయితే 3 నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి అక్కడ మీకు అంటే దగ్గర నుండి చూస్తే మేబీ ఇక్కడ వీడియోలో మీకు అంత క్లియర్గా ఉందో లేదో, కానీ మనము అక్కడ బ్రిడ్జ్ పై నుండి చూస్తే క్లియర్గా కనబడుతుంది అన్నట్టు 3 నదులు కలుస్తున్నాయి. అవి ఎలా వెళ్తున్నాయి అనేది చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. 3 నదులు కలవడం వల్ల దాన్ని త్రివేణి సంగమం అని అంటారు. అక్కడ నుండి మహారాష్ట్ర బస్సు వస్తుంది చూడండి, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. మహారాష్ట్ర బస్సెస్ ఎంత ఫాస్ట్గా వెళ్తాయి చూడండి. అది వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ బ్రిడ్జి షేక్ అవుతుంది అన్నట్టు. స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కదా బ్రిడ్జిలో, అది షేక్ అవుతుంది, మనకు తెలుస్తుంది షేక్ అవుతున్నట్టు, కదులుతున్నట్టు. ఇప్పుడు మనము అన్నారం బ్యారేజ్ వచ్చాము. ఈ రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది ఈ బ్యారేజ్. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడే ఇవన్నీ గేట్స్ అన్నట్టు. అయితే దీనికి B1, B2, B3 అని B6 అలా ఉంటాయి. మొత్తం టోటల్ గేట్స్ అయితే 66 గేట్స్ ఉన్నాయి. ఇవన్నీ గేట్స్ చాలా పెద్దగా ఉంటాయి. చూద్దాం, మనం ముందుకెళ్ళి చూద్దాము. అయితే మేడిగడ్డలో సేమ్ మేడిగడ్డ బ్యారేజ్ ఈ అన్నారం బ్యారేజ్ సేమ్ ఉంటాయి అన్నట్టు. కాకపోతే గేట్స్ మాత్రము మేడిగడ్డలో అయితే 82 అలా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ అన్నారంకి అయితే 66 గేట్స్ ఉంటాయి అన్నట్టు. సో ముందుకెళ్ళి చూద్దాము. చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. మేమే అనుకున్నాం చాలామంది వచ్చారు చూడడానికి ఇక్కడ. ఇప్పుడు మనం చూసేవి గేట్స్ అన్నట్టు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు సౌండ్ చాలా వినబడుతుంది. ఇక్కడ దగ్గరలో 2-3 గేట్స్ ఓపెన్ చేశారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి చూస్తున్నాం. ఇక్కడ నుండి చూడండి, అక్కడ లాస్ట్ వరకు ఎలా కనబడుతుంది. కింద వాటర్ కనబడుతున్నాయి చూడండి. ఇది కూడా వాటర్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం 66 గేట్స్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది. అదే మేడిగడ్డలో ఇంకా 82 గేట్స్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సో అది పాసిబుల్ అయితే మేడిగడ్డ వెళ్దాం, లేకపోతే లేదు. కానీ ఇది చూస్తే ఇంకా అది చూసినట్టే అని అంటున్నారు. సరే, వాటర్ అయితే చాలా ఉన్నాయి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు వాటర్ స్టోరేజ్ అన్నట్టు, నా బ్యాక్ సైడ్. సో ఇటు సైడ్ వచ్చేసి అన్ని గేట్స్. అయితే ఒక 2-3 గేట్స్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళి చూద్దాము. చాలా సౌండ్ వస్తుంది.
ఇక్కడ గేట్స్ ఓపెన్ చేశారు చూడండి, వాటర్ పోతున్నాయి చూడండి. అయితే మనకి ముందు నుండి చూస్తే వాటర్ పోయేది కనబడుతుంది, అయితే ఇక్కడ నుండి నురగలాగా కనబడుతుంది కాబట్టి గేట్ ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది కదా. సో సూపర్ సౌండ్ వస్తుంది, కాకపోతే ఆ సౌండ్ మనకు డిస్టర్బెన్స్ ఉంటుందని నేను సౌండ్ తీసేసాను అది. సో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ పక్కన ఒకటి, అయితే ఇంకా ఈ 2 ఓపెన్ చేశారు, ఇంకో కొద్ది దూరంలో ఇంకొకటి ఓపెన్ చేశారు, 3 ఓపెన్ చేశారు అన్నట్టు గేట్స్. ఇక్కడ మనము ముక్తివనం అని కాళేశ్వరం వెళ్ళేప్పుడు ముక్తివనం అని గార్డెన్ ఉంటుంది, అంటే పార్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. తప్పకుండా మీరు కాళేశ్వరం వెళ్ళినప్పుడు ఈ ముక్తివనాన్ని విజిట్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. అంటే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏ చెట్టు దేనికి యూజ్ చేస్తారు అనేది చాలా ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ప్రతి ఒక్క చెట్టు పైన ప్రతి ఒక్క నేమ్ ఉంటుంది, అది ఏం చెట్టు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది అక్కడ మెన్షన్ చేస్తారన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి ఆరో మార్క్స్ చూపించడానికి కానీ బోర్డ్స్ ఏమేమి ఉన్నాయి పార్క్లో అనేది. అండ్ చెట్ల పైన కూడా పెట్టిన బోర్డ్స్ కానీ ఏవైనా అన్నీ మొత్తం వుడ్తో చేసినవి అన్నట్టు. ఇక్కడ చూడండి మొత్తం వుడ్తో చేసినవే ఉంటాయి మ్యాక్సిమం, అంటే 99% నేను చెప్తాను అన్నీ వుడ్తో చేసినవి, అంటే చెక్కతో చేసినవే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళినప్పుడు మనం ముక్తివనం అని బోర్డు ఉంది కదా, అక్కడ నుండి లోపలికి వస్తుంటాము. అయితే ఇక్కడ బ్యాంబూస్ చెట్లు అయితే ఎన్ని ఉంటాయి అసలు, రకరకాల చెట్లు ఉన్నాయి. ప్లస్ బ్యాంబూస్ అయితే మ్యాక్సిమం మనం బ్యాంబూస్ అయితే ఎక్కువ చూస్తాం అన్నట్టు. ఇక్కడ చాలా లావుగా ఉన్నాయి చెట్లు కూడా. సో ఎన్నో సంవత్సరాల కింద పెట్టినట్టున్నారు ఈ చెట్లు. చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. అక్కడ ఏదో చెట్టు నాకు అర్థం అవ్వలేదు, కానీ అక్కడ సుగంధమైన స్మెల్ వచ్చింది అన్నట్టు. అంటే మనకు సుగంధ ద్రవ్యాలు ఏవైనా స్మెల్ చూసినప్పుడు, అంటే దగ్గరలో ఉన్నప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా సుగంధ ద్రవ్యాలవి, అంటే గంధపు చెక్కవి, ఆ స్మెల్ వచ్చింది అన్నట్టు. అదేం చెట్టు నాకు అర్థం అవ్వలేదు అక్కడ, కానీ చాలా అందంగా ఉంది. డెఫినెట్గా మీరు విజిట్ చేయాలి ఈ పార్క్ని, చేయండి కూడా. చేమంతి చెట్టు లాగా ఉంది. బ్యాంబూస్, చాలా బ్యాంబూస్ ట్రీస్ ఉన్నాయి, అన్ని నంబర్ ఆఫ్ వెరైటీ ట్రీస్. ఒక్కొక్క చెట్టుకి ఏం పేరు అది అనేది బోర్డు పెట్టారు అక్కడ, క్లియర్గా తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి. చాలా మనకు తెలియని చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ, వాటి గురించి అంటే అది దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా రాశారు క్లియర్గా. అంటే డయాబెటీస్ కానీ, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే అల్సర్ ఉన్న వాళ్ళకి కానీ, అలా డిఫరెంట్గా అన్ని, ఆస్తమా ఉన్న వాళ్ళకి అలా ఏ చెట్టు యూజ్ చేస్తే దాని వేరు కానీ దాని ఆకులు కానీ యూజ్ చేస్తే మనకి ఎలా యూజ్ అవుతుంది, ఆ చెట్టు ఏ చెట్టు దేనికి యూజ్ అవుతుంది అనేది రాశారనేది క్లియర్గా డీటెయిల్స్ చాలా బాగా ఇచ్చారు. ప్రతి చెట్టు మనకి ఇది చూడండి, చిన్న చెట్టు అంట, కుసుగు చెట్టు అంట, ఇలాంటివి మనకు తెలియదు కదా, చూస్తాం కానీ జనరల్గా చూస్తాం కానీ అంత ఐడియా ఉండదు వాటి గురించి మనకి. కానీ ఈ గార్డెన్లో ఉన్నంత వరకు మొత్తం అన్ని చెక్కతో, వుడ్తో చేసినవే అన్నట్టు. ప్రతి ఒక్కటి బోర్డ్స్ కానీ ఏవైనా కానీ అన్ని చెక్కతో చేసి పెట్టారు, బాగుంది. ఇది చిన్న చెట్టు అంట, ఎప్పుడైనా చూసారా మీరు? ఇంకొక డిఫరెంట్గా ఉంది, దాని కాయలు కూడా బూరుగు అంట,
చూడండి ఎంత పెద్ద ఉంది, ఎన్ని ఇయర్స్ చెట్టు అయి ఉండొచ్చు. చెట్ల పేరు రాసి ఉంటాయి. జమ్మి చెట్టు సప్తఋషి వనం అంట. సప్తఋషి వనము అని అంటే మనకి ఏడు చెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ 7 చెట్ల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆ ఋషులు ఆ చెట్లు అంటే ఆ చెట్ల గురించి దేనికి ఏది యూజ్ చేస్తారనేది దాంట్లో చెప్పారన్నట్టు, క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆ 7 చెట్లు ఉన్న దగ్గరే వాళ్ళు తపస్సు చేసేవాళ్ళంట. అది అందులో రాసింది. అలా చాలా డిఫరెంట్గా ఉంది. మన గార్డెన్ లోనే ఎంటర్ అయ్యే అంటే లాస్ట్ లో ఒక అంటే ఏమంటారు స్విమ్మింగ్ పూల్ లాగా అంటే పూల్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇటు సైడ్ మనకి పీకాక్ ఉంటుంది, ఇటు సైడ్ మనకి ఎలిఫెంట్ ఉంటుంది, మన బ్యాక్ సైడ్ అయితే బుద్ధుడు ఉంటాయి అన్నట్టు. అంటే 3 పార్ట్స్ చేశారు, బ్లాక్స్ లాగా చేశారు. వాటికి చూడండి ఇది రాళ్ళు పెట్టి పెట్టారు. చాలా అందంగా ఉంది, కానీ మెయింటెనెన్స్ తక్కువ ఉంది. కానీ చాలా దూరం నుండి చూడడానికి అయితే చాలా బాగుంది. పడుతూ ఇక్కడ చూడండి బుద్ధుడు ఉన్నాడు, తెల్లగా విగ్రహము ఆ వాటర్లో పెట్టేసరికి చాలా అందంగా కనబడుతుంది. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్, ఆ వాటర్ పైన బుద్ధుడు. ఆ బుద్ధుడిని కూడా చూడండి, అది కూడా వుడ్డే. మన చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుది కాండం పెట్టారు, పెట్టి ఆ ముద్దుని పెట్టి దానిపైన బుద్ధుని పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా కూడా ఉంది. అయితే ఇక్కడ స్వింగ్స్ కానీ స్లైడ్స్ కానీ అలా చాలా ఉన్నాయి వెరైటీస్. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకైనా ఆడుకోవచ్చు. ఎండ కూడా ఏముండదు, ఎందుకంటే చెట్లు బాగున్నాయి కాబట్టి చెట్ల నీడకి చల్లగా ఉంటుంది. బాగుంది. వాటర్ మెయింటెనెన్స్ ఒక్కటి లేదు, కానీ మిగతా అన్ని చాలా బాగున్నాయి. చెట్లు కట్ చేయడం కానీ గ్రాస్ కట్ చేయడం కానీ చాలా మెయింటెనెన్స్ అయితే బాగుంది ఇక్కడ. సో నాకైతే బాగా అనిపించింది. మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను. ఇది విషముష్టి చెట్టు. నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. కాయలు అయితే చూస్తే టెంప్టింగ్గా ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. గ్రీన్ నుండి ఆరెంజ్కి వచ్చింది కాయ. అయితే చాలా అసలు డేంజర్ అంట, అదే ముట్టొద్దంటే దాని దగ్గరకు కూడా వెళ్ళొద్దంట చెట్టు దగ్గరికి. సో మరి ఎందుకు పెట్టారో చెట్టుని, 2 చెట్లు ఉన్నాయన్నట్టు. అవి వాటి పేర్లు విషముష్టి అని ఉందన్నట్టు.
సో ఇలా చూసుకుంటూ బయటకు వచ్చేసాం, గేట్ బయటికి. అసలు కోతులు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయంటే, మేము వెళ్ళేప్పుడు ఎన్ని కోతులు చూసాము, వచ్చేప్పుడు అన్ని డబుల్ ఉన్నాయి అన్నట్టు కోతులు. సో మార్నింగ్ వెళ్ళేప్పుడు చాలా చూసాం, కానీ దానికి డబుల్ ఈవినింగ్ వచ్చాయన్నట్టు. అయితే మేము లంచ్ తిన్న తర్వాత కొద్దిగా రైస్ మిగిలింది, ఆ రైస్ వాటికి వేసాము, ఫ్రూట్స్ కూడా వేసాము. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కోతుల్ని చూసుకుంటూ. బాగా అనిపించింది, అంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా ఉన్నాయన్నట్టు కోతులు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన కాళేశ్వరం ట్రిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్.